నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా గర్భిణీలలో వాంతులు, వికారం, ఒళ్ళు నొప్పులు, అలసట లాంటి లక్షణాలు కనబడతాయి. వేసవి కాలం ఆ సమస్యలను మరింత ఎక్కువ చేస్తుంది. గర్భిణీలకు సహజంగా దేహ ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది. వేసవిలో మరికొంత ఎక్కువ అవుతుంది. వేడి, ఉక్కపోత కూడా తోడై వేసవిలో గర్భవతులు చాలా అసౌకర్యంగా, నీరసంగా కనబడతారు. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు జాగ్రత్తలు పాటించడం, సేద తీరే పద్ధతులు అనుసరించడం చాలా ముఖ్యం. గర్భిణీలు వేసవిలో తీసుకోవాల్సిన ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, జాగ్రత్తలు తదితర అంశాల మీద డాక్టర్లు ఇచ్చే సలహాల గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. మామూలు జనమే వేసవి తాపాన్ని తట్టుకోవడానికి నానాయాతన పడుతుంటారు. అలాంటప్పుడు గర్భవతుల సంగతి చెప్పనక్కర్లేదు. గర్భవతి అనే సంతోషకరమైన వార్త అంతకు మించిన మంచి అనుభూతితో పూర్తవుతుంది. ఈ మధ్యలో అడుగడుగున జాగ్రత్తలు తప్పనిసరి. అందులోనూ వేసవిలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలు మరీ ముఖ్యం. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడం, తగిన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, అవసరమైనంత వ్యాయామం లాంటి చిట్కాలతో సాగితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వేసవి కాలం తనతో పాటు ఎన్నో సమస్యలను మోసుకొస్తుంది. చెమట రూపంలో వెళ్లిపోయే నీరు ఖనిజాల దేహాన్ని నిర్వీర్యం చేస్తాయి. అలా వచ్చే డీహైడ్రేషన్ సమస్య ఎన్నో ఇబ్బందులకు దారితీస్తుంది. అందువలన తగినన్ని నీళ్లు తాగుతూ ఉండటం తప్పనిసరి. దాని వలన శరీరం చల్లబడడంతో పాటు డీహైడ్రేషన్ సమస్య తీరుతుంది. అదే సమయంలో ఖనిజాల లోటు సైతం భర్తీ చేయగల ద్రావణాలను తీసుకోవడం ఎంతో అవసరం. కడుపులో ఉన్న శిశువుకు కూడా నీళ్లు అవసరమేనన్న విషయం మర్చిపోకూడదు. అందుకే గర్భవతి తగినన్న నీళ్లు తీసుకుంటే బిడ్డకు కూడా తగినంత నీరు అందుతుంది. నీరు తర్వాత ముఖ్యమైనది ఆహారం. ఎంత ఆహారం తీసుకున్నారనే విషయంతో పాటు ఎలాంటి ఆహారం తీసుకున్నారనేది కూడా చాలా ముఖ్యం. నూనెలతో చేసే వంటకాలకు వీలైనంత దూరంగా ఉండటం మేలు. తాజా పిండి పదార్థాలతో పాటు పోషకాలు కలిగిన తాజా కూరగాయలను, పళ్ళను తీసుకోవడం మంచిది. వేడిని తట్టుకునేందుకు తాజా పళ్ళ రసాలు తీసుకోవాలి. దోసకాయల లాంటివి తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి మరింత మంచిది. ఎండాకాలంలో వేడిని అధిగమించడానికి పోషకాలు ఎక్కువగా ఉండే చిరుతిండ్లు తీసుకోవచ్చు. అదే సమయంలో పుచ్చకాయలు తదితర వేసవి కాలపు పళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఎండవేడిని తట్టుకోగలిగే సామర్థ్యం లభిస్తుంది. ఇవి పళ్ళ ముక్కలు తీసుకోవడం వలన దేహానికి నీరు అందడంతో పాటు ప్రశాంతత కలుగుతుంది. గర్భిణీల కంటే వేసవిలో మనం చూస్తుంటాము డీహైడ్రేషన్ అనేది అది అందరికీ తెలిసిందే. కామన్గా డీహైడ్రేషన్ అనేది ఎవరికైనా, నార్మల్ వాళ్ళకైనా, ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా డీహైడ్రేషన్ అనేది చాలా కామన్గా మనము చూస్తుంటాము. కానీ కొంచెం ప్రెగ్నెన్సీలో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అవి ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో ఈ డీహైడ్రేషన్ వల్ల ఒక్కొక్కసారి బేబీ చుట్టూ ఉమ్ము నీరు తక్కువ, అంటే ఆలిగోహైడ్రామియాస్ అంటాము, బేబీ చుట్టూ వాటర్ లెవెల్స్ కూడా తగ్గే ఛాన్సెస్ అవి ఉంటాయండి. దాంతో పాటు ఈ సమ్మర్లో ప్రెగ్నెంట్ లేడీస్ అంటేనే స్కిన్ చాలా సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి నాన్ ప్రెగ్నెంట్ కండిషన్స్ కన్నా ప్రెగ్నెన్సీ కండిషన్స్లో, అంటే స్కిన్ పిగ్మెంటేషన్ అది చూస్తుంటాం, మెలాస్మా అనే కండిషన్, ఫ్రెకిల్స్ అంటాం, అంటే చిన్న చిన్న దద్దుల్లాగా స్కిన్ మీద రావడం. ఇలా నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ స్కిన్ సెన్సిటివిటీ వల్ల ఇవి ఎక్కువ కామన్గా మనం చూస్తుంటాం. ఇవన్నీ ఈ సమ్మర్లో ఈ వేడి వల్ల ఎక్కువ అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయండి. పిగ్మెంటేషన్, ఫ్రెకిల్స్, దద్దులు ఇలాంటివి మనకు ప్రెగ్నెన్సీలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వేసే కాలంలో మనము ప్రెగ్నెంట్ లేడీస్కి, అంటే జనరల్గా కూడా జనరల్ టైమ్స్లో ఎనీ సీజన్లో బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఈ వేసవి కాలంలో డీహైడ్రేషన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ కాంటెంట్ ఉన్న ఫుడ్స్, లైక్ అంటే ఇప్పుడు వాటర్ మిలన్, అంటే సమ్మర్లో మనకి వాటర్ మిలన్ అంటే ఎక్కువ వాటర్ కాంటెంట్ ఉన్న ఫుడ్ కాబట్టి వాటర్ మిలన్ తీసుకోవడము, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడము, ఇంకొకటి కోకోనట్ వాటర్. మనకి కోకోనట్ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ అవి ఉంటాయి కాబట్టి కోకోనట్ వాటర్ రెగ్యులర్గా తీసుకోవడము, కొబ్బరి బొండాలు తాగడము. అవే కాకుండా జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ హోమ్ మేడ్, అంటే బయట ప్యాకేజ్డ్ జ్యూసెస్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న జ్యూసెస్ తీసుకోవడము, బటర్ మిల్క్ తీసుకోవడము, అంటే మనం మజ్జిగ, ఇంట్లో చేసుకున్న మజ్జిగ అనేది ఎక్కువ క్వాంటిటీలో, మినిమం అంటే ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని రకాల ఫుడ్స్ ఏవంటే అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్,
బయట దొరికే ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి దానివల్ల ఏమన్నా ఫుడ్ టాక్సిసిటీ అయ్యి ఇన్ఫెక్షన్స్ అయితే మళ్ళీ బేబీకి మదర్కి ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు మనం కొన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వాల్సిన సిచ్యుయేషన్ కూడా రావాల్సి ఉంటుంది. ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా పాల పదార్థాలు, మిల్క్, మజ్జిగ, పెరుగు ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. వేసవిలో గర్భిణీలలో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కాళ్ళవాపు అందులో చాలా ముఖ్యమైనది. ఇది సమస్య అయినా మరీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాళ్లకు విశ్రాంతి ఇవ్వడం ఒక్కటే మార్గం. కాళ్ల కింద దిండు పెట్టుకోవడం ద్వారా పాదాలకు తగినంత విశ్రాంతి దొరుకుతుంది. అలాగే కూర్చునేటప్పుడు కూడా మన ఆకృతిని గమనించాలి. ఉప్పు వాడకం తగ్గించడం కూడా ఒక పరిష్కార మార్గం. ఒకవేళ కాళ్ళవాపు అలాగే కొనసాగుతూ ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అలాగే దేహం విశ్రాంతి పొందాలంటే స్పాకి వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు. అయితే మరీ ఎక్కువ వేడి ఆవిరితో చేయించే స్నానాల జోలికి వెళ్ళకపోవడమే మేలు. ఎండవేడిలో బయటకు వెళ్ళడాన్ని కూడా గర్భిణీలు నివారించడం మంచిది. లేదంటే వికారంతో పాటు కళ్ళు తిరగడం వంటి అసౌకర్యాలు తలెత్తవచ్చు. నేరుగా సూర్యరశ్మి తాకిడి వల్ల కాళ్లవాపుతో పాటు డీహైడ్రేషన్ సమస్య వేధించవచ్చు. ఇక విశ్రాంతి విషయానికి వస్తే మధ్యాహ్నం నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అలా సౌకర్యవంతంగా తగినంత నిద్రపోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతితో గర్భిణీలకు ప్రశాంతత కలుగుతుంది. అనవసరమైన ఆలోచనలు ఇబ్బంది పెడుతుంటే ఏవైనా పనులు కల్పించుకుని వాటిలో నిమగ్నం కావడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఈ వేసవి కాలంలో మిడ్ డే అంటే మధ్యాహ్నం ఎక్కువ శాతం బయటికి వెళ్ళకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ టైంలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సన్ స్ట్రోక్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బై ఛాన్స్ మీకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కొంచెము అవాయిడ్ అంటే సన్ డైరెక్ట్గా పడకుండా క్యాప్ కానీ వేసుకోవడం, లేకపోతే అంబ్రిలా క్యారీ చేయడము, తర్వాత ఒక వాటర్ బాటిల్ మీతో క్యారీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హైడ్రేషన్ అంటే కంటిన్యూస్గా వాటర్ తాగడము, మళ్ళీ లూజ్ క్లోత్స్ వేసుకోవడం అంటే టైట్ క్లోత్స్ వేసుకోకుండా కొంచెము ఫ్రీగా గాలి సోకే కాటన్ క్లోత్స్, లూజ్ క్లోత్స్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకున్నాము. ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పిగ్మెంటేషన్ అనేది నార్మల్ పీపుల్ కన్నా ఈ ప్రెగ్నెంట్ లేడీస్ సన్లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు ఎక్కువ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ అవి ఉంటుంటాయి. కాబట్టి సన్ స్క్రీన్ లోషన్స్, యూవీఏ, యూవీబీ కంటెంట్ మంచి సన్ స్క్రీన్ లోషన్స్ అవి ఫేస్కి, హ్యాండ్స్కి అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో సన్లైట్కి అలాంటివి పెట్టుకుని మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ అవి చాలా వరకు అరికట్టగలరు. సో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, జ్యూసెస్ అవి ఎక్కువ తీసుకొని ఎక్కువ శాతం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. కంపల్సరీ అయితేనే మిడ్ ఆఫ్టర్నూన్ అట్లా బయటికి కంపల్సరీగా మీకు చాలా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి వెళ్ళండి. గర్భిణీలు వేసవిలో నీడ పట్టున ఉంటూ రకరకాల పద్ధతుల ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చు. తమ ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అయితే ఎండాకాలంలో తెల్లవారుజామున అలాగే సాయంత్రం పూట మాత్రమే వాకింగ్ చేయడం మంచిది. గర్భిణీలు దుస్తుల విషయంలోనూ జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరం. బిగుతైన బట్టలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మెటర్నిటీ గౌన్స్, మ్యాక్సెస్ ధరించడం వలన గాలి బాగా ఆడుతుంది. దుస్తులలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే గర్భిణీలు సౌకర్యవంతంగా ఉంటారు. చర్మాన్ని తేమగా ఉంచేందుకు సరైన సన్ స్క్రీన్ వాడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తెల్లవారుజామున ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న సమయంలో వ్యాయామం చేయడం ద్వారా గర్భిణీలు ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే మనం కొంతమంది పేషెంట్స్లో డయాబెటిక్ ప్రెగ్నెన్సీ అంటే జేడీఎం అంటాము. డయాబెటిక్ పేషెంట్స్ బయటికి వెళ్ళిన టైంలో అంటే వాళ్ళు ఒక డైట్ చార్ట్ ఆల్రెడీ డాక్టర్ గారు ఇచ్చి ఉంటారు. సో ఆ డైట్ చార్ట్ ఫాలో అవుతూ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు డైట్ తీసుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బయటికి వెళ్ళినప్పుడు ఈ సన్లైట్ వల్ల హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి టైంకి కరెక్ట్గా డైట్స్ తీసుకొని లిక్విడ్స్ మీలో క్యారీ చేసుకోవడము, లేకపోతే ఏదైనా ఈటబుల్స్ అంటే మీకు సడన్గా హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్ వస్తుంది అని మీకు తెలుస్తుంది. కాబట్టి అలాంటి టైంలో ఒక చాక్లెట్ కానీ, ఏదైనా షుగర్ ఐటమ్స్ కానీ, ఏదైనా ఫ్రూట్స్ కానీ మీతో డైట్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏంటంటే ఈ బీపీ పేషెంట్స్ అంటే ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్స్ అవి ఉంటాయో ప్రెగ్నెన్సీలో అలాంటి వాళ్ళు ఎక్కువ వేడి ఉన్న ప్రాంతంలో
ఉండకుండా కొంచెము మీరు ఇండోర్స్లో ఉన్నప్పుడు కొంచెం ఏసీ వేసుకోవడము, కూలర్ ముందు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ హీట్ అంటే ఈ బయటికి వెళ్ళడమే కాదు, ఇంట్లో కూడా ఎక్కువ హీట్ ఉండి సమ్మర్ వేడికి డీహైడ్రేషన్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు మనకి ఈ బ్లడ్ ప్రెషర్ రేజ్ అవ్వడం అనేది మనము అబ్జర్వ్ చేస్తుంటాం. కాబట్టి సో ఇండోర్స్లో ఉన్న మీరు లూజ్ క్లోత్స్ వేసుకోవడము, తర్వాత ఏసీ కానీ కూలర్ కానీ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ హైడ్రేషన్, మినిమం ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్, లిక్విడ్స్, వాటర్నే కాదు జ్యూసెస్, హోమ్ మేడ్ జ్యూసెస్ ఎక్కువ శాతం తీసుకోవడము, వాటర్ కాంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, వాటర్ మిలన్ కానీ కీరా కానీ, సో ఇలాంటి వాటర్ కాంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గర్భిణీలలో సమస్యలుగా కనిపించే అనేక అంశాలు వేసవిలో మరికొంత అదనపు సమస్యలుగా తయారవుతాయి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఆహారం, పానీయాలు ఎలాంటివి, ఏ మేరకు తీసుకోవాలన్నది ఒక కోణమైతే, ఆరోగ్యం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, వస్త్రధారణ, వ్యాయామం లాంటివి మరో కోణం. ఎండ వేడిలో బయటికి వెళ్లకుండా నీడ పట్టునే ఉండడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఇంకో విషయం. ఈత, చల్లటి వేళ నడక లాంటి తేలికపాటి వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీద గర్భిణీలు దృష్టి పెట్టాలి. గర్భధారణకు ముందు నుంచే మహిళలో ఒక రకమైన ఆందోళన, ఆతృత మొదలవుతాయి. పుట్టబోయే బిడ్డ గురించి రకరకాల ఆలోచనలు ముసురుతుంటాయి. అయితే గర్భధారణ జరిగాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కంగారు పెడుతూ ఉంటాయి. ఒక్కోసారి అతి జాగ్రత్తలు తీసుకోవడం కూడా సమస్యగానే మారవచ్చు. పుట్టబోయే బిడ్డ గురించి అతిగా ఆలోచించి కంగారు పడటం కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి, అశాంతికి గురి చేస్తుంది. ఇవి కూడా గర్భిణీ మీద మానసిక ఒత్తిడి పెంచుతాయి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సుజాత ఇలా అడుగుతున్నారు. మా కోడలికి ఇప్పుడు 7వ నెల. ఇప్పుడు ఎండాకాలం కావడంతో ఆమె శరీరం డీహైడ్రేట్ అయిపోయి నీరు ఎక్కువగా తాగుతుంది. గర్భిణి నీరు ఎక్కువ తాగడం వలన ఏమైనా సమస్యలు వస్తాయా? గర్భిణీ స్త్రీ ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పళ్ళ రసాలు తీసుకుంటే మంచిది అని అడుగుతున్నారు. సుజాత గారు, ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమందికి ప్లెయిన్గా వాటర్ తీసుకోవటం అనేది పెద్దగా ఇష్టపడకపోరు. కాబట్టి వాటర్ తీసుకోలేకపోయినా కోకోనట్ వాటర్ కానీ లేకపోతే మజ్జిగ ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే రాగి జావా, ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో ఇది కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. అలాగే సూప్స్, ఐదర్ వెజ్ సూప్ కానీ నాన్ వెజ్ సూప్ కానీ రెగ్యులర్గా తీసుకుంటే అది న్యూట్రిషియస్ డైట్ కాబట్టి అది బేబీ ఎదుగుదలకి ఎంతో దోహదపడుతుంది. అలాగే అన్ని రకాల పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే వాటర్ మెలన్ కానీ, పొమోగ్రనేట్ కానీ, మోసంబి, ఆరెంజ్ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ కనుక రెగ్యులర్గా తీసుకున్నట్టయితే అవి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ప్రెగ్నెంట్ మహిళకి బేబీ పెరుగుదలకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఎక్కువగా నీరు ఉండే ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్టయితే అంటే వాటర్ మెలన్ కానీ, ఆరెంజెస్, సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్ వీటిల్లో ఎక్కువగా నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకున్నట్టయితే అది ఎండాకాలంలో ఎంతో ఉపయోగపడి ఆ డీహైడ్రేషన్ని కరెక్ట్ చేయగలుగుతారు. ప్రెగ్నెంట్ మహిళ ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఇది ప్లెయిన్ వాటర్ అయినా ఉండొచ్చు, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే అదర్ యాడెడ్ న్యూట్రియంట్స్ అంటే కోకోనట్ వాటర్ మజ్జిగ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఎంత నీళ్లు తీసుకుంటే అంత మంచిది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల అదేదో శరీరంలో ఉండిపోతుంది, లేకపోతే శరీరం ఎక్కువగా బరువు పెరుగుతారు, లేకపోతే ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది అనేది చాలా అపోహ. బేసిక్గా మీరు నీళ్ళు ఎంత తీసుకుంటే అది బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని కూడా ఫ్లష్ అవుట్ చేసి యూరిన్ కూడా ఫ్రీగా వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్స్ని కూడా రాకుండా చేస్తుంది. కాబట్టి నీరు ఎక్కువ తీసుకోవటం వల్ల ఎటువంటి హాని లేదు. ఎంత నీరు తీసుకుంటే అంత మంచిది. డాక్టర్ గారు, దేవిక ఇలా అడుగుతున్నారు. నాకు ఇప్పుడు 4వ నెల. అయితే నాకు చాలా కాలంగా ఆస్తమా సమస్య ఉంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కావడంతో ఎండవేడిని తట్టుకోలేక ఇంట్లో ఏసీ పెట్టించారు. నాకు ఆస్తమా ఉన్న కారణంగా నేను ఏసీ రూమ్లో ఉంటే నాకు ఉన్న ఆస్తమా వ్యాధి నన్ను ఇంకా ఇబ్బంది పెడుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. దేవిక గారు, ఎండాకాలంలో ఏసీలో ఉండటం మంచిదే. అది డిహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. కానీ రోజంతా ఏసీలో కనుక ఉన్నట్టయితే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువసేపు ఏసీ ఆన్ చేసి ఉండటం వల్ల ఆ ఏసీలో మామూలుగా ఇది ఫంగస్ కానీ లేకపోతే ఎక్కువగా డస్ట్, పొల్యూషన్ కనుక చేరినట్టయితే ఆస్తమాకి మెయిన్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ అనేది పొల్యూషన్, డస్ట్. కాబట్టి ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మోడరేట్ మోతాదులో ఏసీ ఉపయోగించడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. కానీ
కానీ రోజంతా ఏసీలో ఉండటం మాత్రం మంచిది కాదు. ఒకవేళ ఏసీ కనుక రెగ్యులర్గా కంటిన్యూస్గా ఎక్కువసేపు వాడాల్సి వచ్చినా కూడా ఆ ఏసీ వెంట్స్ని రెగ్యులర్గా క్లీన్ చేయించాలి. అది డస్ట్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా మౌల్ కానీ లేకపోతే ఫంగస్ అనేది మామూలుగా చెమ్మగా ఉన్న ప్రదేశాల్లో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజంతా కనుక వేసినట్టయితే అది ఎక్కువగా ఉండటం వల్ల కూడా మీకు ఆస్తమా అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రోజుకి ఒక 4 నుంచి 6 గంటల వరకు ఏసీ ఉపయోగించడం మంచిదే, కానీ రోజంతా ఏసీలో ఉండటం మంచిది కాదు. అలాగే ఈవినింగ్ టైంలో రెగ్యులర్గా వాకింగ్ చేసి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకున్నట్టయితే కూడా అది బాడీ మీద ఎంతో హెల్దీ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి రోజంతా ఏసీ కాకుండా ఎండ ఎక్కువ ఉన్న మధ్యాహ్నం టైంలో, అలాంటి టైంలో లేదంటే వేడికి తట్టుకోలేక రాత్రిపూట ఏసీ ఉపయోగించడం మంచిదే, కానీ బట్ రోజంతా ఏసీ రూమ్లో ఉండటం మంచిది కాదు. దీనివల్ల ఆస్తమా అగ్రవేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సహజ ప్రసవమా, సిజేరియన్ అవసరమవుతుందా అనేది కూడా గర్భిణీలలో ఉండే సహజమైన ఆందోళన. దీని గురించి పదే పదే ఆలోచించే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. సహజ ప్రసవం అయితే పొట్ట మీద కోసిన మచ్చలుండవు, చాలా త్వరగా కోలుకుంటారు. సిజేరియన్ అయితే కొన్ని రోజుల పాటు కదలలేకపోవడం, గాయపు నొప్పి లాంటి ఇబ్బందుల గురించి వీళ్ళు ఆలోచిస్తారు. గర్భిణీలలో ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీసే అంశంగానే మిగులుతుంది. డాక్టర్ గారు, జ్యోతిక ఇలా అడుగుతున్నారు, నాకు ఇప్పుడు 3వ నెల, అయితే నాకు మొదటి నుంచి అరిచేతులకు అరికాళ్లకు చెమటలు పడుతూనే ఉంటాయి. ఈ సమస్య నాకు చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఎండాకాలంలో ఈ సమస్య నాకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య వల్ల నాకు పుట్టబోయే బిడ్డకు ఏమైనా సమస్యలు వస్తాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. జ్యోతిక గారు, దీన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. కొంతమందికి మామూలుగానే అరచేతుల్లోని అరికాళ్ళలో చెమటలు ఎక్కువ పోయడం అనేది ఉంటుంది. ఇంకా సమ్మర్ వచ్చేసరికి మీ బాడీలో ఉన్న హీట్ ఎక్కువయ్యి స్వెట్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు వీటికి సంబంధించినట్టు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడము, ఎక్కువగా ఎండలో తిరగకపోవటము లాంటివి చేయాలి. ఇన్ జనరల్గానే మామూలుగా వాటర్ అనేది 3 to 4 లీటర్స్ తీసుకోమని చెప్తాము. ఎవరికైతే ఈ హైపర్ హైడ్రోసిస్ అనేది ఉంటుందో దానికి ఇంకొద్దిగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. దీనికి తోడు సమ్మర్ రావటం వల్ల మీ బాడీలో ఎలక్ట్రోలైట్స్ అవన్నీ డిప్లీట్ అవ్వకుండా ఉండడానికి కోకోనట్ వాటరు, ఖర్జూరం నీళ్ళు, సబ్జ నీళ్ళు, నార్మల్ నీళ్ళు ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇంకా మీకు ఇది ఉండడం వల్ల మీ బేబీకి ఎటువంటి హాని అనేది జరగదు. కానీ మీ బాడీలో అనేది వాటర్ ఎక్కువగా పోతుండడం, ఇప్పుడు మీరు వాటర్ అనేది సబ్స్టిట్యూట్ చేయకపోతే ఒక్కొక్కసారి ఉమ్ము నీరు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బాగా వాటర్ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్, మీ పుట్టబోయే బిడ్డకి కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండదు. డాక్టర్ గారు, కీర్తన్ ఇలా అడుగుతున్నారు, మా అక్క వయసు 24 సంవత్సరాలు. అయితే మా అక్క ఆరోగ్య విషయంలో ఈ మధ్యన ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే అక్క పొట్టలో 1 కిలో అంత బరువున్న గడ్డ ఏర్పడింది. అయితే అది క్యాన్సర్ కాదు అని అన్నారు, కానీ తప్పకుండా సర్జరీ చేసి తీయించుకోవాలి అన్నారు. ఇది మందులతో తగ్గే అవకాశం ఉంటుందా? సర్జరీ తప్పదా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కీర్తన గారు, మీ అక్కకి కడుపులో ఏదో గడ్డ ఉందని రాశారు. ఈ గడ్డ ఎటువంటి గడ్డ? ఫైబ్రాయిడా, లేకపోతే ఒవేరియన్ సిస్టా, లేకపోతే ఇవి రెండూ కాకుండా మోషన్ బ్యాగ్కి కానీ లేకపోతే స్టమక్ కానీ సంబంధించిన గడ్డ అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఒకసారి కనుక మీరు ఆడవాళ్ళకి సంబంధించిన గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ కానీ ఒవేరియన్ సిస్ట్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది జనరల్గా క్యాన్సర్కి టర్న్ అవ్వవు, కానీ కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల హెవీగా బ్లీడ్ అవ్వడము, పెయిన్ అనేది ఉండడము లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఎవరైతే పిల్లలకి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ అనేది కూడా ఒకసారి ఏర్పడి వాళ్ళకి ఓవేరియన్లో సిస్ట్లు ఉండడము, మూత్రం కానీ మోషన్ పోయేటప్పుడు పెయిన్ రావటము, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావటం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిమ్టమ్స్లో ఏమున్నాయో చూసుకోండి. ఒకవేళ కనుక మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు స్కాన్ చేసినప్పుడు కనుక బయటపడినట్లయితే అది ఎండోమెట్రియోసిసా ఫైబ్రాయిడా అనేది చూసుకోండి. ఒకవేళ ఫైబ్రాయిడే కనుక అయితే పెద్ద ఫైబ్రాయిడ్స్ని జనరల్గా రిమూవ్ చేస్తేనే మంచిది. అవి ఇంకా పెరిగిపోయి ముందు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచిలో పెరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల వేరే రక్తనాళాలు కానీ మూత్రనాళాలు కానీ మోషన్ బ్యాగ్ మీద కానీ ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు కొన్నిసార్లు యూరిన్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సైజును బట్టి సర్జరీ అవసరం
అవసరమా లేదా అనేది చెప్తాం. ఒకవేళ 4 సెంటీమీటర్సే ఉంటే జనరల్గా సర్జరీ అనేది అవసరం ఉండదు. ఒకవేళ 10 నుంచి 15 కానీ 20 సెంటీమీటర్ ఉంటే ముందు తీయించుకోవడమే బెటరు. దీంట్లో క్యాన్సర్ అయితే రాదు, కానీ దీనివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత ముందు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మందుల విషయానికి వస్తే ఫైబ్రాయిడ్స్ కనుక అయితే జనరల్గా మందులతో తగ్గే అవకాశం ఉండదు. జనరల్గా కొన్ని మందులు ఇస్తాము, అది సైజు షింక్ అవ్వడానికి కానీ పూర్తిగా పోవడానికి అనేది మందులు అయితే లేవు. ఎక్స్ట్రా గ్రోత్ కిందకి చెప్తాం కాబట్టి ఇది జనరల్గా యూట్రస్కి సంబంధించిన ఎక్స్ట్రా గ్రోత్ కాబట్టి దీన్ని తీయడమే మంచిది. ఒకవేళ అలా కాకుండా ఒవేరియన్ సిస్ట్లు కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఉన్నట్లయితే ఒవేరియన్ సిస్ట్లు కూడా 5 సెంటీమీటర్ లోపల కనుక ఉన్నట్లయితే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కానీ 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే జనరల్గా తీయడం వల్ల లాభం అనేది ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఒవేరియన్ సిస్ట్ రిమూవ్ చేశాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కొన్ని రకాలమైన టాబ్లెట్స్ వాడచ్చు. ఒకవేళ ఫైబ్రాయిడ్ కానీ ఒవేరియన్ సిస్ట్లు కానీ ఒకసారి తీసేశాక మళ్ళీ రావు అనేది లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న హార్మోన్స్ వల్ల పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక చోట కాకపోతే ఇంకొక చోట యూట్రస్ మీద కానీ, ఒక ఓవరీ కాకపోతే ఇంకొక ఓవరీలో సిస్ట్లు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాంతోపాటు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, బరువు ఏమైనా ఎక్కువగా ఉన్నారా, హార్మోనల్ చేంజెస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటే రికరెన్స్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫైబ్రాయిడ్ సైజుని బట్టి, ఓవేరియన్ సిస్ట్ సైజుని బట్టి సర్జరీ అనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే సర్జరీ చేయించుకోవడమే మంచిది. మొత్తంగా చూసినప్పుడు గర్భిణీలు పిల్లల్ని కనే ఆతృతలో సహజంగానే ఒత్తిడికి లోనవుతున్నారని, వాటిలో హెచ్చుతగ్గుల ఫలితమే పిల్లల్లో ప్రతిఫలిస్తుందని తేలింది. అందుకే మొదటిసారి గర్భం దాల్చిన వారు జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ధీమాగా ఉండాలి తప్ప ఎలాంటి ఒత్తిడికి లోను కాకూడదు. ఆధునిక వైద్య శాస్త్రంలో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని గుర్తించుకుంటే ఒత్తిడికి లోను కారు. పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.